నేను చూసింది. కాబట్టి అప్పటి నుంచి లెక్కేసుకుంటే నడుస్తూనే ఉంది. మధ్యలో ఎప్పుడన్నా ఆగిందో నాకు తెలియదు. బేసిక్గా అయితే మామూలు దానికే టోకెన్స్ ఇస్తారు. దీనికి వీళ్ళు ఇదివరకు పెట్టింది ఏంటంటే దాన్ని ఏంటారు, స్థానికులకి టోకెన్స్ అక్కడ పెట్టారు వీళ్ళు ఇదివరకు. మిగతాది దీనికి వచ్చే వాళ్ళందరూ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు క్యూ లైన్లోకి. అంటే ఒక భారీ మార్పులు తీసుకుని నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలాంటి ప్రకటనలు ఉంటాయి. మేబీ ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 2 రోజులే మనం వ్యావహారికమైనటువంటి విషయం ఆలోచించాలండి. మిమ్మల్ని పెట్టిన భక్తులు ఇంతకు ముందు కంటే ఇంకో వసతి పెరగాలనే తగ్గించమనినా నా తెలియక అడుగుతాను. ఇప్పుడు 2 రోజులు, ఒక రోజు దర్శనం చేసుకునే వాళ్ళు 2 రోజులు. ఇప్పుడు నాకు అక్కడ ఏంటంటే నాకు బాగా గుర్తు అనమాట. ఇప్పుడైతే ఆ సిస్టమ్ ఉందో లేదో తెలియదు. ఏకాదశి రోజున మనకి ఏ పాసులు దొరికేది కాదు. అప్పుడు ఏం చేశారంటే రమణాచారి గారు వీళ్ళు ఉన్న టైంలో జర్నలిస్టులకి కుటుంబానికి ద్వాదశి రోజున దర్శనం ఏర్పాటు చేసేవాళ్ళు. ద్వాదశి రోజున అట్లాగే నేను దర్శనం చేసుకున్న కుటుంబంతో. అందుకని నాకు బాగా గుర్తు అనమాట. ఎందుకంటే ఇప్పుడు 100 మంది జర్నలిస్టులు అయిపోయారు. దాని మూలంగా వాళ్ళు రకరకాలైనటువంటి పెడుతున్నారు. ఇంకోటి వాళ్ళు ఏకీకరణ ఇస్తున్నారట, ఎవరికి ఇవ్వకూడదు. ఒక్క అంశంలో మాత్రం ఖాయం, చైర్మన్ గారికి సంబంధించినటువంటి ఇష్యూకి, ఈఓ గారికి సంబంధించిన ఇష్యూకి దీనికి